ఈ రిడ్జ్ కార్కి కూలింగ్ కాయిల్ అయితే పోయింది. కూలింగ్ కాయిల్ మార్చుతున్నాం. అలాగే ఈ వెహికల్కి మళ్ళీ కంప్రెషర్ కూడా వాంటింగ్ ఉంది. కంప్రెషర్ ఏంటంటే సౌండ్ వస్తుంది. కంప్రెషర్ ఏసీ ఆన్ చేయనప్పుడు సౌండ్ వస్తుంది కంప్రెషర్. అది కంప్రెషర్ అయితే మారుస్తున్నాం. అదిని అంటే సెకండ్స్లో మారుస్తున్నాం కంప్రెషర్. దీనికి ఏం వేస్తాం అంటే ఇప్పుడు ఆల్టో కంప్రెషర్ ఏం చేస్తాం అంటే బెడ్ మార్చి అది ఆల్టర్నేటివ్ చేసి కంప్రెషర్ ఆల్టో కంప్రెషర్ దీనికి ఫిట్ చేస్తున్నాం. అలాగే ఇక బ్లోయర్లు అవి నీట్గా అన్ని క్లీన్ చేసేసి అన్ని ఫిట్టింగ్లు అవి బాగా ఫిట్టింగ్లు అవి చేసేసాం. చేసేదైతే వెహికల్ అయితే ఇప్పుడు ట్రైల్కి వెళ్తున్నాం. వెహికల్ అయితే ట్రైల్కి తీస్తున్నా. అండ్ ఏంటి రిడ్జ్ కార్కి ఏంటంటే డాష్ బోర్డ్ ఓపెన్ చేసాక ఒకటి సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి కొంచెం ట్రైల్ అంటే కొంచెం డాష్ బోర్డ్ కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి. సౌండ్స్ అయితే ఏమి లేవు. కూలింగ్ అయితే మట్టుకి 8.6 అలా వస్తుంది. టెంపరేచర్ మట్టుకి చాలా బాగుంది కూలింగ్. అలాగే మీ దగ్గర రిడ్జ్ ఏమైనా ఉంటే కనుక ఆ రిడ్జ్కి ఏమైనా ఏసీ కంప్లైంట్ ఉంటే కనుక స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటుంది. నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మా గ్యారేజ్ వచ్చేసరికి భీమవరం ఉండి రోడ్లో